హాయ్ ఫ్రెండ్స్, నేను న్యూ మోడల్ బ్లౌజ్ చూపిస్తున్నాను. బ్యాక్ డిజైన్ చూడండి. ఫ్లవర్ లాగా నేను ఈ షేప్ని కట్ చేశాను. దీనికి ఇలా ఇవన్నీ నేను స్టిచ్ చేశాను. థ్రెడ్ ఇలా డోరీస్ లాగా తీసుకొని చిన్నగా ఈ షేప్లో ఇలా అటాచ్ చేశాను. ఎందుకంటే ఇవి ఇలా వస్తున్నాయి అందుకని. సో దీనికి మధ్యలో ఈ విధంగా ఇలా బటన్ పెట్టేశాను. ఇక్కడ కూడా ఈ షేప్ ఇచ్చేసాను, కట్ వర్క్ షేపు. ఇక్కడ కూడా నెక్ భాగంలో కూడా సేమ్ షేప్ ఇచ్చాను. ఇలా కట్ వర్క్ షేపే. దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఈ చిన్న పట్టీ మందం 2 ఇంచెస్ తీసుకున్నాను. దీనికి కూడా కట్ వర్క్ షేప్ ఇచ్చాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. దీనికేమో పఫ్స్ లాగా చిన్న పఫ్స్ పెట్టాను. నేను ఎక్కువ హెవీగా పెట్టుకోలేదు. కిందికి ఒక 8 పెట్టాను, పైన ఒక 8 పెట్టేశాను. బ్లౌజ్కి ఇలా బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ చేశాను. చూడండి ఎంత బాగుంది. ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నెక్ పార్ట్ వచ్చేసి సేమ్ అదే కట్ వర్క్ని ఈ షేప్లో ఇచ్చేసాను. యాక్చువల్గా ఇలా వస్తుంది కదా, దాన్ని ఇదిలా కట్ వర్క్ షేప్లో ఇచ్చేసాను. చూడండి ఎంత బాగుందో లుకింగ్. ఇలా ప్రిన్స్ కట్ తీసుకొని పప్స్ పెట్టాను లుకింగ్ కోసం. చూడండి ఎంత బాగుంది. దీని సారీ చూపిస్తాను మీకు. ఇది న్యూ మోడల్ బ్లౌజ్. ఇది నేనే ఓన్గా చేశాను. ఇది దాని సారీ వచ్చేసి ఇది. ఇప్పుడు అన్ని సారీస్ ఇలానే వస్తున్నాయి. బ్లౌజెస్ మాత్రం ఎల్లోనే వస్తున్నాయి. ఏ సారీకైనా బ్లౌజ్ ఎల్లో వస్తుంది. సో నేను అందుకని దాన్ని డిఫరెంట్గా కుడదామనేసి అలా కుట్టేశాను. చూడండి బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు కామెంట్ రూపంలో చెప్పండి. దీనికి పళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. జస్ట్ ఇవి వచ్చేసాయి అంతే. థ్రెడ్స్ ఇలా ఇచ్చేసారు. ఓకే, సేమ్ రన్నింగ్. టోటల్ పళ్ళు కూడా రన్నింగ్ వచ్చేసింది. దీని బ్లౌజ్ని నేను అందుకే ఇలా స్టిచ్ చేశాను. డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అని. ఇలా ఉంది చెప్పండి. సారీ వచ్చేసి పైన కొంచెం చిన్న బార్డర్ వచ్చింది చూడండి. సెల్ఫ్ చిన్నగా నెమళ్ళు వచ్చేసాయి. కిందకేమో పెద్ద బార్డర్ వచ్చింది. చిన్న బూటా లాగా లైన్స్ వచ్చేసాయి. నెమళ్ళే ఈ బూటా కూడా. ఇది వైట్. ఇంకొక బ్లౌజ్ ఇంకోసారి ఇది. దీనికి నేను పైపింగ్ ఇచ్చేసాను చూడండి. ఇలా పైపింగ్ ఇచ్చేసాను. ఈ షేప్ తీసుకున్నాను. దీనికి హ్యాండ్స్ కూడా సేమ్ పైపింగ్ ఇచ్చాను. ఇక్కడ 2 ఇంచ్ పట్టి పెట్టేశాను. కొంచెం స్లీవ్స్ రివర్స్లో పెట్టేశాను, ఇటు కొంచెం బుగ్గలాగా రావాలని. చూడండి ఇది సారీలో వచ్చిన బ్లౌజ్ చాలా బాగుంది. ఇలా కుట్టడం వల్ల చాలా లుకింగ్ వచ్చింది. దీనికి డోరీస్ తీసుకున్నాను. ఇలా చిన్నగా ఇలా పెట్టేశాను అంతే.
ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా దీనికి కూడా పప్స్ పెట్టేశాను లుకింగ్ కోసం. చూడండి బాగుంది కదా ఫ్రెండ్స్. బ్లౌజ్ స్టిచ్చింగ్ నీట్గా వచ్చింది. నేనే స్టిచ్ చేశాను. ఇవన్నీ నేనే స్టిచ్ చేశానండి. దీని మీద సారీ చూపిస్తాను. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. దీన్ని కూడా ప్రింట్స్ కట్టే పెట్టాను. చాలా బాగుంది. ఫ్రంట్ ఉక్సులు పెట్టేశాను కంఫర్ట్గా ఉండడం కోసం. చూడండి సారీ ఇది ఫ్రంట్, ఇది పైన బార్డర్ ఇలా వచ్చింది. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి ఇలా అక్కడక్కడ. కిందికి వచ్చేసి ఈ బార్డర్ వచ్చింది. కిందికి ఇలా ఉంది బార్డర్. ఇలా చూడండి ఫ్లవర్స్ సారీ మొత్తం ఇలా ఉంది. బాగుంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది సారీ. దీనికి పళ్ళు పాటు వచ్చేసి ఇలా వచ్చింది. ఇలా థ్రెడ్స్ వచ్చాయి. కలర్ఫుల్ థ్రెడ్స్ వైట్, వైలెట్ ఇలా వచ్చేసాయి. ఇట్లా లైన్స్ మధ్యలో మళ్ళీ ఫ్లవర్స్ ఇచ్చేసారు. ఇట్లా టోటల్ ఇది పళ్ళు పాటు మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. బార్డర్కి వచ్చినట్టుగానే కొంచెం పెద్దగా వచ్చాయి. సారీ బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఈ సారీ మీకు ఈ బ్లౌజ్ ఎంత బాగా సెట్ అయిందో. స్టిచ్చింగ్ ఇలా పఫ్స్ చేయడం వల్ల చాలా బాగుంది. పైపింగ్ ఇవ్వడం ద్వారా కూడా చాలా బాగుంది. చూడండి ఈ రెండు సారీస్ బ్లౌజెస్ ఎంత బాగున్నాయో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.